ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళం. ఈసారి అమ్మ వాళ్ళు మేము కలిసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అది భోగి ముందు రోజు. ఇక మేము వెళ్ళేటప్పటికి పెద్దమ్మ అయితే పిండి వంటలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. వచ్చాక చేద్దామన్నా కూడా ఒక్కరే ఇన్ని వంటలు చేశారు. ఇంతకీ ఏమేం చేశారో చూద్దాం రండి. చెక్కలు, బెల్లం గవ్వలు, పాకుండలు, అరిసెలు, బూందీ మిఠాయి, ఇంకా జంతికలు. ఇక మా అన్న వాళ్ళైతే ఆయిల్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉంటారు. అందుకోసం వాళ్ళ కోసం కేక్ అయితే చేసింది. ఇక నైట్కి పన్నీర్ కర్రీ, ఎగ్ కర్రీ అండ్ పలావ్తో అయితే డిన్నర్ కంప్లీట్ చేసి బజ్జుకున్నాం. ఇక నెక్స్ట్ డే భోగి కాబట్టి భోగి మంటలతో అయితే మా పండగ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ మా ఓడు చూడండి, సెలవులు వారం రోజులు ఇచ్చేటప్పటికి ఫోన్ పట్టుకుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇక నా చేతిలో అయితే ఆ పూలకు బదులు ఒక బొచ్చుంటే బాగుండేది అనిపించింది. అలా ఉంది నా అవతారం. ఇక్కడ మా పెద్దమ్మ అయితే చాలా సీరియస్గా పూలు గుచ్చుతుంది. ఇక అప్పుడే మా అన్నయ్య అయితే బయటకు వచ్చి మమ్మల్ని చూస్తూ వీళ్ళ విధానాలు ఏందో అన్నట్టు చూస్తూ ఉన్నాడు. పాపం అందరి మొఖాలు అయితే నిద్రమత్తుతోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని పొద్దున్నే లేపేశాము. ఇక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏదో ముగ్గు గురించి జోక్ వేశాడు. అందుకోసం వాడు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇక మేమైతే మామిడాకులు, బంతి పూలతోనే తోరణాలు అయితే కట్టేసి గుమ్మాలకైతే వేసేసాం. ఇక భోగి కాబట్టి మా నాన్నగారికి ఈవినింగ్ భోగి పండ్లు పోయాలని చెప్పి లంచ్ అయితే త్వరగానే కంప్లీట్ చేసేసాము. లంచ్లోకి అయితే పెద్దమ్మ రైసు, బెండకాయ ఫ్రై, వడియాలు, సాంబారు చేశారు. ఏ మాట కామాట అని పెద్దమ్మ వంటలో ఎక్స్పర్ట్, అంత టేస్ట్‌గా ఉంటది తన చేతి వంట. ఇక ఇక్కడ పెద్దమ్మ, అమ్మ అయితే భోగి పండ్ల కోసం రెడీ చేస్తున్నారు. ఇంక ఈలోపు మా నాన్నగాడైతే మంచిగా రెడీ అయ్యి వచ్చేసి వాళ్ళ తాతకి నమస్కారాలు పెడుతూ ఉన్నాడు. ఇక భోగి పండ్లు పోయడం అయితే స్టార్ట్ చేసేసాము. మా వోడిని భోగి పండ్లు పోసినంతసేపు కుదురుంగా కూర్చోబెట్టడానికి చాక్లెట్‌లు అయితే ఎరవేశాము. ఇంకా ఫైనల్‌గా నేనైతే హారతి ఇచ్చేసాను. ఈలోపు పెద్దమ్మ వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉన్న కొంతమంది ముత్తైదువులను అయితే తీసుకొని వచ్చింది భోగి పండ్లు పోయడానికి. వాళ్ళతో కూడా పోయించేసి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇక ఈ విధంగా భోగి పండుగ అయితే మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక షేర్, కామెంట్ కూడా నా మొఖాన పడేయండోయ్.